హలో! ఈరోజైతే నాకు చాలా స్పెషల్ డే. సో, దానికోసం అయితే బిర్యానీ చేద్దాము అని చెప్పేసి చిట్టి ముత్యాలతో బిర్యానీ చేశా. సో, దానికోసం అయితే ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాష్యూస్, వెల్లుల్లి అలాగే జింజర్ కూడా వేసుకుని ఒక పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం వాష్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి మనం ఇందాక క్యాష్యూ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ క్యాష్యూ పేస్ట్ కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ సాల్ట్ అయితే కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో కూడా వేయాలి కాబట్టి ఉప్పు మళ్ళీ ఎక్కువైపోతుంది. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, కారం అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ వరకు సాటే చేసుకోవాలి. అలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని చికెన్ బాగా ఉడకనిచ్చేయాలి. అలా కుక్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుండలో చేస్తున్నా. సో, మీకు కావాలంటే కుండలో చేసుకోండి, లేదంటే నార్మల్ దాంట్లో చేసుకోవచ్చు. సో, దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. టేస్ట్ అయితే ఎండుమిర్చి బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లైక్ మరాఠీ మొగ్గ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 ఇంచు చెక్క వేసుకుంటే బిర్యానీకి మొత్తం సరిపోతుంది. అలా దాంట్లో బిర్యానీ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా ఆనియన్ అంతా కుక్ అయిపోవాలి.
ఇలా ఆనియన్స్ అవి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. సో అలా అయిన తర్వాత మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నీ దాంట్లోనే మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకుని మొత్తం రైస్ అంతా దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని దాంట్లోనే మనం గరం మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చెప్పాను కదా, చూసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా కూడా రైస్కి పట్టేంత వరకు కూడా మొత్తం అంతా కూడా పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం కుక్ చేసుకున్న చికెన్ని కూడా గ్రేవీతో పాటు మొత్తం దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మంచిగా కలుపుకోవాలి, మొత్తం ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేంత వరకు. ఇలా రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత మనకి వేగుతున్న సౌండ్ అయితే వస్తుంది రైస్. అలా వచ్చినప్పుడు దాంట్లోనే మనం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. సో వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుని అయితే మూత పెట్టేసుకోవాలి. ఉప్పు అది చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. అలా ఉడుకుతూ ఉండగా మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. అలా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోనే మనకి కావాలంటే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా దాంట్లో వేసి
కొంచెం కొత్తిమీర అంతా వేసుకుని మూత పెట్టేసి ఇంకొక 15 మినిట్స్ అయితే పక్కన ఉంచేయాలి. దాన్ని అయితే డిస్టర్బ్ చేయకూడదు. సో ఏమైనా మిగిలిపోయిన బియ్యం అవి ఉన్నా కుక్ అవ్వకపోయినా అది కుక్ అయిపోతుంది. సో దట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ మా డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. ఈరోజైతే మా డాడీ బర్త్డే, సో అందుకనైతే ఈ స్పెషల్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.